హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో మినపప్పాల రెసిపీ. సూపర్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మనకు తిరుమల వడ టేస్ట్ ఉంటుందన్నమాట. వీటిని చేసుకునే పద్ధతి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంట్లో పూజలు చేసినప్పుడు ప్రసాదంలాగా లేదా పండగలప్పుడు చేసుకోవచ్చు, లేదా స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. పిల్లలకి చాలా బలం అనమాట ఇవి. సో ఇవి చేసుకోవడానికి ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఈ పొట్టు మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానబెట్టేసేయాలన్నమాట. ఇవి ఎంత బాగా నానితే మనకి అంత మంచిగా వస్తాయి అప్పాలనేటివి. సో ఇట్లా మంచిగా కడిగేసిన తర్వాత ఇంకా నీళ్ళు పోసేసి వీటిని నానబెట్టేసేయాలి. ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది అనమాట. ఇట్లా నానిన పప్పుని మళ్ళీ 2 సార్లు కడిగేసేయాలి. పొట్టు అంతా పోయేటట్టు కాకుండా పొట్టు అట్లనే ఉండాలి. కొంచెం లైట్గా పోయినా పర్వాలేదు. చూసినారా, అది మంచిగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసేయాలి. ఇంకా నీళ్ళు అస్సలు ఉండదు అనమాట. నీళ్ళు లేకుండానే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెంసేపు ఆరబెట్టేసుకోవాలి పప్పుని. మనం అట్లా హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేస్తే నీళ్ళన్నీ పోతాయి కదా. సో అట్లా కొంచెం సేపు మనం పక్కన పెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఒక్క చుక్క కూడా పోయొద్దు అనమాట. మినపపిండి అనేది కొంచెం అట్లా బరకగానే ఉండాలి, గట్టిగా ఉండాలన్నమాట. మరి మెత్త పేస్ట్ లాగా కాకుండా అట్లనే గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని ఆ పొడిని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు అంతా బియ్యం పిండి వేసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి పావు కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదంతా వేసేసుకొని పిండి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా అప్పాలు రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసినా ఇట్లా చిన్న ముద్దలాగా తీసేసుకొని మనం ఒక తడి క్లాత్ పైన పెట్టేసి అప్పాలు ఒత్తుకోవాలన్నమాట. చేతిని కొంచెం తడిపేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. క్లాత్ కూడా పచ్చిగానే ఉండాలి. సో చూసినారా, ఇట్లా పలుచగా అప్పాలు వేసేసుకొని కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి. నూనె మరీ వేడి కావద్దు, మీడియం హీటే ఉండాలన్నమాట. ఇది వేయగానే కూడా కదిలియద్దు అనమాట. జస్ట్ అది కొంచెం ఇట్లా పైకి వస్తుంది, అప్పుడు కదిలించేసి సిమ్లోనే పెట్టేసి మనం వీటిని వేయించుకోవాలి. అట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సో మంచి క్రిస్పీగా వేగిపోతాయి అనమాట. హై ఫ్లేమ్లో పెట్టద్దు అస్సలు, జస్ట్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేస్తే మంచి క్రిస్పీగా వేగిపోతాయి అనమాట. సో ఇంత సన్నగా చేసుకుంటే ఇంత మంచిగా వస్తాయి అప్పాలు అనేటివి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. సో చాలా ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ ఈ అప్పాల రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.